హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంక ఈరోజు వచ్చేసి ఇదైతే డే ఇన్ మై లైఫ్. సో ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో అయితే కొన్ని షాపింగ్ ఐటమ్స్ అండ్ అలానే అందులో నేను ఎంత సేవ్ చేశాను అండ్ అలానే ఈరోజు అయితే నేను అర్బన్ క్లాప్ ద్వారా ఒక ఇంటిని అయితే క్లీన్ చేయించాను. అది ఎలా ఉంది దాని రివ్యూ కూడా అయితే ఈ వీడియోలో షేర్ చేసేస్తాను. ఇక ఈ వీడియో వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్ నుంచి అయితే 2500కి అయితే నేను కొన్ని గ్రాసరీస్ అయితే ఆర్డర్ చేశాను. నేను ఎప్పుడు ఫస్ట్ 1 వీక్లోనే అయితే ఆర్డర్ చేస్తాను, కానీ ఈసారి అయితే మిడిల్లోనే ఆర్డర్ చేయాల్సి వచ్చేసింది. సో చేసేసాను. ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే ఒక 5 kgs రైస్ బ్యాగ్ అండ్ అలానే ఇలా ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ పోహా అండ్ ఇన్స్టెంట్ ఉప్మా అనేది కూడా అయితే తీసుకున్నాను. అలా వీటి రెసిపీ కూడా ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ఇంకా ఇవైతే టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగున్నాయి. రేటింగ్ వచ్చేసి 10/8 ఇవ్వచ్చు. ఇంకా క్వాంటిటీ కూడా అయితే సరిపోతుంది. ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్కి అట్లా అయితే ఒక ప్యాకెట్ అయితే సరిపోతుంది. ఇందులో వచ్చేసి ఉప్మా అయితే కొంచెం టేస్ట్ అయితే బాగుంది. పోహాతో కంపేర్ చేస్తే ఉప్మానే బాగుంది. పోహా వచ్చేసి కొంచెం స్వీట్ టేస్ట్ అయితే ఎక్కువ అనిపిస్తుంది. సో నేను ఇచ్చేది అయితే సజెస్ట్ ఎప్పుడన్నా ఒకసారి అయితే తినవచ్చు. డైలీ అయితే కొంచెం ఇబ్బంది వస్తుంది, అందుకోసం ఎప్పుడో ఒకసారి అయితే తినేయచ్చు. ఇంక ఇక్కడ వచ్చేసి క్యాష్యూ ప్యాకెట్ అయితే నాకు 9 రూపీస్కి వచ్చేసింది. ఇంకా ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేస్తే 1 రూపీ ప్రోడక్ట్ అండ్ అలాగే 9 రూపీ ప్రోడక్ట్ అయితే కంపల్సరీ ఇస్తున్నారు కదా. ఇంకా సో అందులో వచ్చింది ఆ క్యాష్యూ ప్యాకెట్. ఇంక ఇక్కడ వచ్చేసి నేను 2 మ్యాగీ ప్యాకెట్లు అండ్ అలానే ఇక్కడ కనిపిస్తున్న టాప్ సీక్రెట్ అనేది వచ్చేసి పీనట్ బటర్, యోగా బార్ వాలా పీనట్ బటర్. ఇది కొంచెం హెల్దీ అని చెప్పేసి చెప్తున్నారు. ఎప్పుడన్నా పిల్లలకి చపాతీ మీద అట్లా రాసివ్వచ్చు కొంచెం అన్నట్టుగా తీసుకున్నాను. ఇది కూడా టేస్ట్ అయితే బాగుందంట. మా పిల్లలు టేస్ట్ చేసి కూడా చెప్పేశారు. ఇంకా అలానే ఇది వచ్చేసి ఎవరీ యూత్ ఫేస్ వాష్. ఇది కూడా అయితే నేను ఇంతకుముందు కూడా తీసుకున్నాను. నాకు ఇది అయితే కొంచెం రీజనబుల్ ప్రైస్కే వచ్చేసింది. ఇంతకుముందు అయితే 180, 190 అట్లా పడేది. నాకు ఈసారి అయితే కొంచెం బెటర్ ప్రైస్కి అయితే వచ్చేసింది. ఇంకా అలానే టమాటా ప్యూరీ అండ్ అలానే కొంచెం ఒక 1/2 కిలో అయితే కౌగి కూడా తీసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా 1 రూపీ 9 రూపీ ప్రొడక్ట్స్ అని. ఫస్ట్ హాఫ్ మంత్లో చేసామంటే మనకి 1 రూపీకి కేజీ ప్యాకెట్ వస్తుంది. ఇప్పుడు మిడిల్ ఆఫ్ మంత్ కదా, సో 1/2 kg వస్తుంది. సో 1/2 kg ఇది. ఇంక ఇలానే సింతాల్ సోప్స్ కూడా అయితే ఆర్డర్ చేశాను. ఇంకా అవి కూడా వచ్చేసాయి. అవి కూడా నచ్చుతాయి కదా పిల్లలకి బాగా. సో ఇంకా అలానే ఒక ఆయిల్ ప్యాకెట్ అండ్ అలానే ఎంటీఆర్ పులియోగరి పౌడర్. నేను ఆల్రెడీ దీని రివ్యూ అనేది అయితే షేర్ చేశాను. దాని వీడియో అయితే ఐకార్డ్లో ఇస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చూసేయండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఫైనల్గా నేనైతే తూర్ దాల్ కోసమే ఆర్డర్ చేశాను. ఇక్కడ వచ్చేసి తూర్ దాల్ అనేది ఇది 2 kg ప్యాకెట్ టాటా సంపన్న వాళ్ళది. ఇదైతే నాకు వచ్చేసి 360 పడింది. నేను ఎప్పుడైతే ఇదే చూస్తాను, కొంచెం రీజనబుల్ ప్రైస్కే వస్తుంది అనేసి నేనైతే ఇవే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇంకా అందులో వచ్చేసి ఒక చాకోస్ ప్యాకెట్ అండ్ అలానే అగ్ని టీ కూడా అయితే తీసుకున్నాను. ఇంకా కిచెన్లో ఏదైనా డీప్ ఫ్రై ఐటమ్స్ అలా తీసుకున్నప్పుడు కొంచెం ఆయిల్ని అబ్జర్వ్ చేయడం కోసం ఇలాంటి టిష్యూస్ అయితే యూస్ చేస్తాం కదా. నేను ఎప్పుడు తీసుకున్నా కూడా ఇలా 4 ప్యాకెట్ తీసుకుంటాను. ఇంక ఇప్పుడు వచ్చేసి మనం ఉప్మాని ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా ఇలా ప్యాకెట్ కట్ చేసేసుకొని ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. దీనిలో ఉప్మాకి అక్కడైతే దాని వెనక అయితే ఉన్న మెజర్మెంట్స్లో అయితే 80 ml యాడ్ చేస్తే సరిపోతుంది, 100 ml యాడ్ చేస్తే సరిపోతుంది అన్నారు. కానీ నేనైతే 150 ml అయితే ఆర్డర్ చేశాను. సో నాకైతే బాగా కరెక్ట్గా అనిపించింది. ఇంకా అలా హాట్ వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 minutes, మామూలు వాళ్ళు 3 minutes అని చెప్తారు, మనం ఒక 5 minutes అన్న వదిలేస్తే బెటర్ అనేది నా ఫీలింగు. సో నేను యాడ్ చేసిన వాటర్కి నాకు టేస్ట్కి అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. ఇది చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా అయితే ఉంది. ఇందులో పెద్ద వెజిటేబుల్స్ కూడా అట్లా ఏం లేదు. టేస్ట్ అయితే కూడా బాగుంది. ఇంకా అలానే వచ్చేసి పోహా కూడా ట్రై చేశాను. దీన్ని కూడా అంతే ఒక కట్ చేసేసుకొని ఇట్లా ఒక బౌల్లో యాడ్ చేసేసి ఇందులో అయితే నేను నేను తీసుకున్న వాటర్ చాలా హాట్గా ఉన్నాయి, అందుకోసమని ఫస్ట్ కొంచెమే వాటర్ అనేది అయితే బౌల్లో యాడ్ చేశాను. ఇంకా అందులో 80 ml ఆఫ్ హాట్ వాటర్ని కూడా యాడ్ చేసేసి ఇంకా అలానే మూత పెట్టేయాలి. పోహాకు వచ్చేసి ఏంటంటే నేను పోసిన వాటర్ అనేది అయితే పోహాకి ఎక్కువైపోయాయి. సో పోహా పెద్దగా వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది, కానీ అయితే కొంచెము వాటర్ అయితే ఎక్కువే అనిపించింది నాకు. కానీ టేస్ట్ అయితే మాత్రం బాగుంది. ఇంక ఇదైతే ఇప్పుడు వచ్చేసి నేను ఇంకొక ఆర్డర్ కూడా చేశాను. ఫ్రెష్ టు హోమ్ అయితే ఉరుద్దాలు అయితే నాకు అది మినపప్పు కావాలి. నాకు ఇంట్లో ఎక్కువ మినపప్పే యూస్ ఉంటుంది. సో నేను అందులో టాటా సంపన్లో నాకు అంతగా అనిపించలేదు, అందుకోసం అనేది అయితే ఇందులో చేయాల్సి వచ్చింది మళ్ళీ. సో రెండిట్లో చేశాను. సో ఇందులో అయితే నాకు ఇంకా రేటు అయితే రెండిట్లో సేమే పడింది. ఇంకా ఇలానే వచ్చేసి ఉరుద్దాలు కూడా యాడ్ చేశాను. నాకు ఫ్లిప్కార్ట్లో ఉరుద్దాలు అయితే కొంచెం రేట్ ఎక్కువ అనిపించాయి, 160 దాకా పడింది. కానీ నాకు ఇది ఫ్రెష్ టు హోమ్లో అయితే వాళ్ళు కొన్ని క్రెడిట్స్ అయితే యాడ్ చేస్తారు కదా, ఆ క్రెడిట్స్తో అయితే నేను ఇది
ఇది కొన్నాను. సో, నాకైతే ఇందులో అయితే 120 రూపీస్‌కి అయితే పడింది. దీని ప్రైస్ అయితే నాకు కేజీ ఉరుద్దాలొచ్చేసి కేజీ మినపప్పు వచ్చేసి నాకు 120 రూపీస్‌కి అయితే వచ్చింది. సో, నాకైతే అది రీజనబుల్ అని అయితే నేను అనుకున్నాను. ఎప్పుడైనా ఇలాంటి ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకుంటే మనకి కూడా కొంచెం బెనిఫిట్ అయితే వస్తుంది అని అయితే నేను ఫీల్ అవుతూ ఉంటాను. ఇంకా చూసారు కదా, నేనైతే ఇదైతే 3 కేజెస్ తెప్పించుకున్నాను. నాకైతే ఈ 3 కేజెస్ మీద ఆల్మోస్ట్ 80 రూపీస్ దాకా అయితే సేవ్ అయింది. ఇంకా అందులో ఈరోజు వచ్చేసి నేను అయితే అర్బన్ క్లాప్ వాళ్ళ ద్వారా ఇదైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు మా ఇంటి పక్కనే ఉంటుంది. సో, వాళ్ళైతే ఇక్కడ ఉండట్లేదు. సో, నేను వాళ్ళ ఇంటినైతే నేను వాళ్ళైతే రెంట్‌కి ఇస్తారు. రెంట్‌కి ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిన తర్వాత ఇల్లు అయితే మాత్రం ఇలా అయిపోయింది. బాగా పాడు చేసేసారు. సో, దానికి మళ్ళీ ఏమన్నా రెంట్‌కి వచ్చి ఇవ్వాలి అన్నా కూడా వాళ్ళు వచ్చి ఉండాలన్నా మాత్రం అలా ఇల్లు ఉంటే తీసుకోరు కదా. సో, అందుకోసమని అయితే వాళ్ళ ఇల్లుతో అయితే కొంచెం డీప్ క్లీనింగ్ అయితే చేపిచ్చేసాను. అర్బన్ క్లాప్ వాళ్ళతో అయితే అర్బన్ కంపెనీ అంటుంది. సో, వాళ్ళతో అయితే చేయించాను. బట్ అయితే నాకైతే నేను చూసిన రిజల్ట్‌కి అయితే నాకైతే అంత అనిపించలేదు. అమౌంట్ మాత్రం అయితే కొంచెం ఎక్కువే పడింది. పెయింటింగ్ చేయించి అండ్ అలానే మళ్ళీ అయితే క్లీనింగ్ కూడా డీప్ క్లీనింగ్ అయితే చేయించాము. డీప్ క్లీనింగ్ చేయించడానికైతే వాళ్ళు 4800 అయితే తీసుకున్నారు. ఈజ్ ఇట్ వర్త్ ఆర్ నాట్ తెలియదు నాకైతే. నేను పెట్టిన దానికి నేను చూసిన దానికైతే నాకైతే అంత కొంచెం ఎక్కువే పెట్టానేమో అని అయితే నేను ఫీల్ అయ్యాను. ఇంక కానీ ఇట్లా టెనెంట్స్‌కి ఇచ్చేది కాబట్టి వాళ్ళు కొంచెం నీట్‌గానే ఎక్స్‌పెక్ట్ చేస్తారు కాబట్టి సో, అందుకే అందుకోసం అనేసి అంత పెట్టేసి ఇచ్చేసాను. చూస్తున్నారు కదా, ఫైనల్‌గా అయితే ఇట్లా చేసి ఇచ్చేసాను మాకు ఇల్లు. పర్లేదు 10 ఔట్ ఆఫ్ 7 ఇవ్వచ్చు. చూసారు కదండీ, స్విచ్ బోర్డులతో సహా అంతా అయితే నీట్‌గానే చేశారు. బానే పర్లేదు. కాకపోతే అక్కడక్కడ కొంచెం ఉంటుంది కదా. సో, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే సో, ఇదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి అలానే ఇలాంటి చాలా వీడియోస్ నా ఛానల్‌లో ఉన్నాయి చూసి మీకు నచ్చినట్టయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్